మన హిందూ పురాణాల ప్రకారం శ్రీరామచంద్రుడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం రోజు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు పుట్టారు. అయితే త్రేతాయుగంలో అభిజిత్ ముహూర్తంలో జన్మించిన ఆ మహనీయుడి జన్మదినాన్ని మనం పండుగలా చేసుకుంటాం. అయితే చైత్రశుద్ధ నవమి నాడే సీతారాముల కళ్యాణం జరిగిందని కూడా చెబుతూ ఉంటారు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థమై చైత్రశుద్ధ నవమి నాడు 5 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్న కాలమందు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన కౌసల్యపుత్రుడై సాక్షాత్తు ఆ శ్రీహరియే ఈ భూమిపైన జన్మించిన పర్వదినాన్ని మనం శ్రీరామనవమిగా విశేషంగా జరుపుకుంటాం. అంతేకాకుండా 14 సంవత్సరములు అరణ్యవాసం తరువాత ఇదే ముహూర్తంలో సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడయ్యాడట. వీటన్నిటినీ పురస్కరించుకుని మనం శ్రీరామనవమి పండుగను నిర్వహించుకుంటాం. ఇదే రోజున సీతారాముల వివాహం